ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, ఇక ధనుసు రాశి అనే వారికి ఇక్కడ మూలా నక్షత్రం వారికి వారి వ్యక్తిగత ప్రతిష్ట ఇనుమడిస్తుంది. కానీ వారు అనుకున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కానీ, అట్లాగే వారు అనుకుంటున్నటువంటి ఉద్యోగాల సంబంధ విషయంలో కానీ ఈ వారంలో పెద్దగా ప్రతికూల ఫలితాలే తప్ప అనుకూల ఫలితాలు ఉండే అవకాశాలు లేవు. గురువు వారాంతంలో ఇక్కడికి మారేటప్పుడు మీ భార్యకి ప్రతిష్ట కలగడం, మీకు వ్యక్తిగత ప్రతిష్ట కలుగుతుంది. కానీ మీకు అన్ని వ్యవహారాదులు, మీరేదైతే సపోజ్ మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఉంటే, మీరు ఒక వ్యక్తిని అనుసరిస్తుంటే, ఆయా వ్యక్తులకు సంబంధించి మీ పరంగా మీరు చేసినటువంటి సహాయ సహకారాదులకు విలువ అయితే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి డిసప్పాయింటెడ్ అయిపోదు, అంటే ఆ వ్యక్తి ఓడిపోవడం ఇటువంటివి జరగచ్చు. లేదా ఆ వ్యక్తి గెలిచినప్పటికీ మీ ప్రమేయం ఉన్నప్పటికీ మీకు సరైనటువంటి ఇతర అంటే ఆ పార్టీలకు సంబంధించి కానీ మీకు యోగం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక అంటే అర్థలాభం కలిగే అవకాశమే తప్ప పూర్ణ లాభం లేదు. ఇక ఆర్థిక విషయాల్లో కావలసినంత మేర ధనం లభించే అవకాశాలు లేవు. రావాల్సినంత మేర ధనం రాకపోవడం, కొంత ఆర్థిక అవసరాలకి సర్దుకోవాల్సిన పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కూడా ఇట్లాగే ఆర్థిక ఉద్యోగ విషయాల్లో కొంత వ్యతిరేక ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కుటుంబ సభ్యుల నుంచి ఊహించని విధంగా కొత్త ప్రతిపాదనలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అంటే ఆస్తులు పంచుకుంటున్నారు, మీరు పూర్వాషాఢ నక్షత్రం అన్నారు, ఆ ఆస్తులకు సంబంధించి మీరు అనుకునేది ఒకటైతే కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అట్లాగే మీరు ఇక దాన్ని బట్టి మీరు అన్నీ అన్వయించుకొని చూసుకోవచ్చు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి మీ సేవలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వాహన ముద్రాధికార యోగాల పరంగా వారంలో ఒక స్పష్టమైనటువంటి హామీ లభిస్తుంది. కానీ మానసికంగా తెలియని భీతి ఎక్కువగా వెంటాడుతుంది. పిల్లలకు సంబంధించి వారి భద్రతకు సంబంధించి మీరు చేసిన తప్పులు వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు వారి పిల్లలకు సంబంధించినటువంటి వారు, అట్లాగే ఉత్తరాషాఢే కాదు మూల పూర్వాషాఢ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ సోదరులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఆ తప్పులు ఏవైతే చేసి ఉంటారో అవి వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ తప్పులకు ఎక్స్క్యూజన్స్, అంటే మీరు ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెట్టుంటారు, దానికి వెళ్ళి ఎక్స్క్యూజెస్, క్షమాపణ లాంటివి చెప్పుకోవడాలు, ఇటువంటివి చేయడం, రాజీ మార్గాలు అవలంబించుకోవడం, ముఖ్యంగా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లో సోదర సోదరులు, అట్లాగే మాతృస్థానాలు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఈ వారంలో వీళ్ళు రాజీ మార్గంలో వెళ్ళడం ద్వారా అన్ని రకాలుగా లబ్ధి పొందేది కనపడుతుంది. వీరు ఈ వారం మహాగణపతిని, అట్లాగే ప్రత్యేకించి లక్ష్మీ గణపతి రూపంలో లక్ష్మీ అమ్మవారిని, ప్రత్యేకించి లక్ష్మీ గణపతిని పూజ చేయడం శుభం కలిగిస్తుంది.